టాపిక్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. దీంట్లో కొన్ని సమ్స్ అనేవి చూసుకుందాం. ఓకే, సో రైట్ డౌన్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ టర్మ్ అండ్ డిగ్రీ ఆఫ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఈ టాపిక్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనే చాప్టర్లో డిగ్రీ అంటే ఏంటి? ఫస్ట్ డిగ్రీ అంటే ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తారో దాని పవర్స్ మనం డిగ్రీస్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన డిగ్రీస్ ఆఫ్ ఈచ్ టర్మ్ అంటే ఇప్పుడు 5x² - 6 + 7x² అని ఉంది కదా. ఈచ్ టర్మ్ అంటే 5x² ఒక టర్మ్ అవుతుంది, 6 ఒక టర్మ్ అవుతుంది, 7x² అనేది ఒక టర్మ్ అవుతుంది. సో ఈచ్ టర్మ్కి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ ఏమడిగారు? డిగ్రీ ఆఫ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే కంప్లీట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి, మొత్తం ఎక్స్ప్రెషన్కి డిగ్రీ ఆఫ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి. ఓకే, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఈచ్ టర్మ్ అంటే సో డిగ్రీ ఆఫ్ 5x³ కి పవర్ ఏముంది? 3. సో 3 అనేది డిగ్రీ అవుతుంది. ఓకే, సో 6కి సేమ్ -6 ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్. ఈ ఎక్స్ అనేవి వేరియబుల్స్, PQ కానీ ఎక్స్ కానీ జెడ్ కానీ XYZ ఆల్ ఆల్ఫాబెట్స్ మనం వేరియబుల్స్ అంటాం కదా. సో ఇప్పుడు ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అక్కడ పవర్ 0 ఉన్నట్టు. అంటే మనకు తెలుసు x⁻0 = 1. దేనికైతే వేరియబుల్కి పవర్ 0 ఉంటుందో దాన్ని మనం 1 అని రాస్తాం. ఓకే, సపోజ్ 6x పవర్ 0 అని ఉండొచ్చు. ఓకే, సో 6x పవర్ 0 ఎంత అవుతుంది? ఆన్సర్ 6. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు దాని డిగ్రీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం 0 డిగ్రీ ఏమవుతుంది? 0. నెక్స్ట్ 7x²కి వేరియబుల్కి ఏం పవర్ ఉంది? 2 ఉంది. సో డిగ్రీ వచ్చేసి 2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూడండి. 3p² - 2p³ + q - 1. సో ఇక్కడ 3p². సో డిగ్రీ ఆఫ్ 3p²q మీరు రాసేటప్పుడు డిగ్రీ ఆఫ్ అని రాయాలి. ఇప్పుడు ఇక్కడ రాయట్లేదు. 3p²q ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒక వేరియబుల్కి p అనే వేరియబుల్కి పవర్ 2 ఉంది. q అనే వేరియబుల్కి పవర్ ఏం లేనప్పుడు మనం ఏం చేయాలి? 1 అనే పవర్ మనం తీసుకోవాలి. అంటే q⁻1 అన్నా q అన్నా ఒకటే కదా. ఓకే, సో పవర్ 1 అంటే ఇక్కడ 2 + 1 = 3. డిగ్రీ ఏమవుతుంది దీనికి? 3. ఎందుకంటే ఇక్కడ 2 + 1 2 + 1 = 3. నెక్స్ట్ వన్ ఏంటి? -2p³. ఇది నెగిటివ్ వాల్యూ ఉన్నా సరే డిగ్రీస్లోకి మనకి ఏమీ వాల్యూస్ అనేవి రావు, నెగిటివ్ పాజిటివ్ ఏమి రాదు. సో pకి పవర్ ఏముంది? 3. సో డిగ్రీ ఏమవుతుంది? 3. ఇక్కడ ఓన్లీ q ఉంది కదా. సో ఓన్లీ q ఉంది కాబట్టి పవర్ ఏమవుతుంది? 1. ఇక్కడ -1. కాన్స్టెంట్ ఉన్నప్పుడు పవర్ ఏం రాయాలి? 0. సో డిగ్రీ వచ్చేసి 0. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నా మనకి డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అన్నాడు కదా. సో ఎప్పుడైతే సరే డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అడుగుతారో హైయెస్ట్ పవర్ ఏముందో దాన్ని మనం రాయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ పవర్ ఏంటి? దీనికి 3 ఉంది, ఇది 0, ఇది 2 కదా. సో హైయెస్ట్ పవర్ ఏమవుతుంది మనకి? 3 అనేది హైయెస్ట్ పవర్. సో డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? 3. డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 3. ఎందుకు 3 రాసాం? హైయెస్ట్ పవర్ ఏముందో అదే డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. డిగ్రీ ఆఫ్ ఈచ్ టర్మ్ అని అడిగితే కనుక ఈచ్ టర్మ్కి ఏమేమి పవర్స్ ఉన్నాయో అవి రాయాలి అంతే. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ మనకి 3 కదా. సో ఈ సమ్ కూడా డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? 3. సేమ్ డిగ్రీ ఆఫ్ expression is 3. Okay, so ఇక థర్డ్ సమ్ చూడండి. 1/2 z⁵ - 6. ఈ సమ్ సాల్వ్ చేసి నాకు కామెంట్ చేస్తారా?